ప్రియా, కొంచెమైనా సెన్స్ ఉందానే నీకు? అర్థమవుతుందా ఏం చేస్తున్నావో? అమ్మా, వాడు నాకు నచ్చలేదమ్మా. అరవింద్, ఎందుకురా పెళ్లి చూపుల నుంచి అలా వచ్చేసావు? అక్క, నాకు ఆ అమ్మాయి నచ్చలేదక్క. వీ హ్యావ్ ఆల్రెడీ బ్రోకన్ అప్ 1 year బ్యాక్. చూడు ప్రియా, కలర్ క్వాలిటీ చూసి సెలెక్ట్ చేసుకోవడానికి ఇది బొమ్మ కాదు, లైఫ్. నీకేం కావాలో నీకంటే మాకే బాగా తెలుసు. అరవింద్, వాట్ ఎవర్, నాన్న ఫ్రెండ్ కూతురుతాను. ఇంతవరకు ఆయన మాట ఒక్కటి కూడా వినకుండా నీకు నచ్చినట్లు చేసావు. అట్లీస్ట్ నాన్న కోసం ఇది ఒక్కటి. విచిత్రం కాకపోతే బ్రేకప్ అయిన అమ్మాయి పెళ్లి చూపులో ఉండడం ఏంటి? అదే అమ్మాయితో అరేంజ్ మ్యారేజ్ ఏంటి? గాడ్ బ్రో, వాట్ బ్రో, నేనంటే అంత పగేంటి నీకు? ఒక్కోసారి మన కన్న కలలు ఇంత భారంగా ఉంటుందని ఊహించలేం. మాకింకా 4 రోజులు బ్రతకాలని ఉందిలే. మీకేం, బాగానే బతుకుతారు. మిమ్మల్ని నమ్ముకుంటేనే ఆశ ఆవిరైపోతుంది. బా ప్రాస, అప్పుడేమో పెద్ద పెద్ద మాటలు, గొడవలు, ఇప్పుడేమో పాల గ్లాసులు తేవడాలు, మీరు అని పిలవడాలు. నిజం చెప్పవే, ఇదంతా నీ స్కెచ్ కదా? నన్ను పెళ్లి చేసుకోవాలని ఈ సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ చేసావు కదే? అవును మరి, నువ్వు పెద్ద అల్లు అర్జున్ అని 4 రోజులు కూర్చొని స్కెచ్ చేశాను కదా. ఎక్స్పెక్ట్ చేసా. లేకపోతే పెళ్లి చూపులేంటి, అక్కడ నువ్వు ఉండడం ఏంటి, మీ నాన్న మా నాన్న ఫ్రెండ్స్ ఏంటి, బ్రేకప్ అయిన నీతో పెళ్ళేంటి? వాట్ ఏ స్క్రీన్ ప్లే! నీలో మంచి డైరెక్టర్ ఉన్నాడు. నువ్వు కానీ ఇండస్ట్రీకి వెళ్తే పాపం రాజమౌళి ఏమైపోతాడో. ఆప్తావా? నాకు కూడా సేమ్ డౌట్స్. నేనెక్కడ ముందుగా నిన్ను అడిగేస్తానేమో అని నా మీద వేసేస్తున్నావు కదా. అవునులే, చిటికలో మా ఇచ్చేసి అమ్మాయిలు పడేయగలవు. మీ పేరెంట్స్ ఎంత? ఏంటి నా మీదే డౌటా? డౌట్ అని నేను అనలేదే. అంటే అవునులే, అబద్ధాన్ని నిజమని నమ్మేయడం నీకు అలవాటేగా. నమ్మాను, నిజాల్ని కాదు నిన్ను. కాలేజ్లో అందరూ నువ్వు అమ్మాయిలతో మాట్లాడతావు, అమ్మాయిలతో తిరుగుతావు, వాళ్ళతో పబ్స్ పార్టీస్ అని వెళ్తావు, పెద్ద పులిహోర రాజావని ఎంతమంది చెప్పినా ఎవరిని నమ్మలేదు, నిన్ను తప్ప. అంటే నాకు నీ మీద నమ్మకం లేదనుకుంటున్నావా? మీ బ్యాచ్లో సరిత, స్వాతి వాళ్ళు బుక్స్ ఎక్స్చేంజ్ చేసుకుని రికార్డ్స్ రాసుకుంటుంటే నువ్వు మాత్రం ఆ రాజు దగ్గరికి వెళ్ళి రికార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకుని ఆ ఇకైకలు, ఆ పక్కపక్కలు, అబ్బబ్బబ్బబ్బా, ఎంతమంది ఏం చెప్పినా నేను నిన్ను ఒక్క మాట కూడా అడగలేదు తెలుసా? రేయ్, వాడు M1 M2 టాపర్ రా. ఏదైనా డౌట్స్ ఉంటేనే తప్ప వాడి దగ్గరికి వెళ్లేదాన్ని కాదు. అయినా అప్పుడే అడగాల్సి ఉండేది కదా. ఇదంతా మనసులో పెట్టుకున్నావు. హో, గాట్ ఇట్. ఈ డౌట్ ఉండబట్టే కదా ఫైనల్ ఇయర్లో ఫ్రెండ్స్తో వెళ్తాను అంటే వద్దు అని పంపించకుండా డ్రాపింగ్ పికప్ అని చెప్పి నా వెనకాలే తిరిగేవాడివి. నేనింకా నా మీద ప్రేమ ఎక్కువైపోయేమో అనుకున్నా. ఎక్కువైపోయే. నీకు మీ M1 టాపర్ రాజు గుర్తున్నాడు కదా? వాడికి నీపై పిచ్చెక్కువైపోయి రోజు గాంజా కొడుతూ తిరిగేవాడు నీ వెంట ప్రపోజ్ చేయడానికి. వాడు నిన్నెక్కడ ఏం చేస్తాడో అనే భయంతో ప్రతిరోజు పికప్ అండ్ డ్రాప్ చేసుకునేవాడిని. బేసిక్గా వాడికి కాదే, నాకు పిచ్చెక్కువైపోయి చేశా ఇదంతా. ఇన్ని ఇయర్స్ మన రిలేషన్షిప్లో ఎప్పుడైనా నేను ఇబ్బంది పెట్టానని? సార్ ఏంటి సార్, సరిత బర్త్డే గుర్తుందా? నైట్ లేట్ అయింది, హాస్టల్ క్లోజ్ చేసి ఉంటారేమో అని నీ ఫ్లాట్కి తీసుకెళ్ళావు. నేనెంత వద్దని చెప్పినా వినకుండా నా మీద రేప్ అటెంప్ట్ చేసావు. రేప్ అటెంప్ట్ ఏంటి? ఒక ముద్దుకే రేప్ అటెంప్ట్ అనేస్తారా? అయినా ఒక బాయ్ ఫ్రెండ్గా నాకు హక్కు లేదా అంటే? లేదు. ఓ మరి ఇప్పుడు
ఆహా. ముద్దు పెడతా అనుకున్నావా? అప్పుడు ఏ మేకప్ లేకపోయినా చాలా ముద్దొచ్చేదాన్ని. ఇప్పుడు ఇంత మేకప్ వేసుకున్నా కూడా పిచ్చోన్లా ప్రేమించాకదే. ఎంత ప్రేమిస్తే అంత అనుమానిస్తావని తెలుసుంటే తక్కువే ప్రేమించేవాడిని కదే. అరవింద్ వదులు. వాట్? వదులు. ప్రియా, హెల్త్ బాగోలేదా? అది నువ్వు అడగటం బాలేదు. ఏమైందే నీకు? ఏమీ అవ్వకూడదనే నిన్ను పిలిచింది. కొరియన్ మూవీ సబ్‌టైటిల్స్ లేకుండా చూసినట్టు మాట్లాడుతుందంటే ఏమైందే? రేపటి నుంచి కాల్స్ కానీ మెసేజ్ కానీ నా సైడ్ నుంచి నీకు రావు. ఏ బ్యాలెన్స్ అయిపోయిందా? అరవింద్, లెట్స్ బ్రేకప్. వాట్? నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు ప్రియా? చాలా నమ్మాను అరవింద్ నిన్ను. ఇన్ఫ్యాక్ట్ నాకంటే ఎక్కువే. ఒక్క మాట చెప్పచ్చు కదరా, నీకన్నా మంచి అమ్మాయి నాకు దొరికింది, నువ్వు నాకు బోర్ కొట్టేశావు, నిన్ను వదిలించుకోవాలనుంది అని. ప్రియా, నిజంగా నువ్వు నాకు డైరెక్ట్గా చెప్పుంటే నీ పర్సెప్షన్లో ఆలోచించి తప్పుకునేదాన్నేమో. ఎందుకంటే అంత ఇష్టం నువ్వంటే. నన్నేలారా? ప్రియా, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ప్రేమతో చంపేస్తాను అంటే మురిసిపోయేదాన్ని, కానీ అది ఇలా అని ఊహించుకోలేకపోయాను. ఏహే, నీ పాటికి నువ్వు కస్టమర్ కేర్లో మాట్లాడుతూ పోవడమేనా? అసలు రీజన్ ఏంటి, జరిగిందేంటి, చెప్పడాలాంటివి ఏం లేవా? అరవింద్, స్టాప్. డోంట్ యాక్ట్ యాజ్ స్మార్ట్. నేను ఇక్కడికి రీజన్ చెప్పడానికి రాలేదు, నువ్వేంటో తెలుసుకున్నా అని చెప్పడానికి వచ్చానంతే. యు ఆర్ ఏ చీటర్. మొన్నొకడు ఒక అమ్మాయిని లవ్వని ట్రాప్ చేసి రేప్ అండ్ మర్డర్ చేసినవాడు నువ్వు ఒక్కటే. జస్ట్ లెవెల్స్ వేరంతే. ప్రియా, కనిపించే నిజాలకన్నా వినిపించే అబద్ధాలకే విలువ ఎక్కువ. అలాంటి విలువ నాకొద్దు. బాయ్. ఎవరికీ చెప్పకుండా ఏడుస్తాం చూడు, ఆ బాధ నరకంలా ఉంటుంది. అసలు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు నాకెందుకు బ్రేకప్ చెప్పావు, అసలు నన్ను ఎందుకు తిట్టేసి వెళ్ళిపోయావు, ఇప్పటి వరకు నాకు తెలీదు. ఆ 10 రోజుల ముందు మా అక్క కాలేజ్ ఫీజు కట్టమని డబ్బులు వేసింది. అప్పుడే పవన్ అర్జెంట్ ఉంది 2 డేస్లో ఇస్తానంటే ఇచ్చాను. ఆ నెక్స్ట్ డేస్ నుంచి కాల్ లిఫ్ట్ చేయలేదు, ఎస్కేప్ అయ్యాడు. ఏం చేయాలో అర్థం కాక ర్యాపిడో నడుపుతూ మా అక్క కాలేజ్ ఫీజు సెట్ చేస్తుంటే మనసుకి బీటెక్ చేసి ఈ పనేంటా అని బాధేసి నిన్ను కలవడానికి వచ్చాను. వెయిట్ వెయిట్, ఏంటి ర్యాపిడోనా? లైక్ ఎప్పటి నుంచి ర్యాపిడో నడుపుతున్నావు? మేబీ మన బ్రేకప్ అయిన 1 వీక్ ముందు నుంచి. అందుకే అప్పుడు నిన్ను సరిగా కలవలేదు కూడా. అంటే Feb 14th రోజు కూడా ర్యాపిడో నడిపావా? అలా ఒక 10 డేస్ నడిపాను. తినెవరు? తెలీదు. ఏ? సారీ. సారీ ఎందుకు చెప్తున్నావు? ఆ ఫోటో ఎక్కడిది నీకు? అయినా తన గురించి అడుగుతున్నావేంటి? అంటే అది నా కొలీగ్ పంపారు. కొలీగా? ఎందుకు? నువ్వు Feb 14th రోజు వేరే అమ్మాయిని వేసుకొని తిరుగుతున్నావని. అయ్యో, అంటే ఆ ఫోటోలో నా అమ్మాయి నువ్వు నాకు బ్రేకప్ చెప్పింది కూడా. బా, ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు కదే నాకు. మరి నీ మీద చేయి వేసింది? ఏదో పడిపోతానని వేస్తుంటదే. అయినా ఎవరో ఏదో చెప్తే తెలుసుకోకుండా నమ్మేస్తావంటే తింగరదానా? నమ్మక? నువ్వు ర్యాపిడో నడుపుతున్నావని నాకు ముందే చెప్పాలి.
చెప్పకపోవడం నీ తప్పు. హతవిధి. కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను. సరేలే, సారీ. సరేలే సారీయా? నోటికొచ్చిన మాటలన్నీ తిట్టి జీవితం అంతా అల్లాకొల్లం చేసేసావు కదే. క్షమించేసాలే. అదే క్షమించమంటున్నా. గాడ్ బ్రో, ఎక్కడూ దూరం నుంచి రాయిసిరితే పండొచ్చి చేతిలో పడ్డట్టు భలే రాసావయ్యా స్క్రిప్ట్. రేయ్, మన తర్వాత బెస్ట్ కపుల్స్ ఆ స్వాతి హర్షానే అనుకునే వాళ్ళం కదా. అయితే వాళ్ళు రీసెంట్గా బ్రేకప్ అయ్యారంటరా. అండ్ ఇద్దరూ సపరేట్గా మ్యారేజెస్ కూడా చేసుకుంటున్నారంట. చూడు ప్రియా, లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. పోయేవాళ్ళు పోతూనే ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. నిన్నెక్కడికి పోనివ్వను, మన మధ్యలో ఎవరిని రానివ్వను.